ఏలయనగా ఇదొక వర్తమానం. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఇదొక వర్తమానం. ఆయన భుజముల మీద రాజ్య భారము, అదొక వర్తమానం. ఆ తర్వాత మాటలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన, ఈ 5 అనుభవాలతో కూడిన ఒక వర్తమానం. ఈ 5 అనుభవాలు యేసు క్రీస్తులో ఉన్న స్వభావాలు. మత్తయి సువార్తలో 1-2 అధ్యాయాల్లో 5 స్వప్నాలు ఉంటాయి. ఈ 5 సుగుణాలకి ఆ 5 స్వప్నాలు పర్ఫెక్ట్గా, యాప్ట్గా సరిపోతాయి. ఇవన్నీ వర్తమానాలు. ప్రతిరోజు ఒక్కొక్క క్రిస్మస్ వర్తమానం చెప్తాను. చెప్పిన వర్తమానం చెప్పకుండా చెప్తాను. 25వ తేదీ మధ్యాహ్నం వరకు క్రిస్మస్ వాక్యాలు చెప్తాను. 25 రాత్రి కనుక క్రిస్మస్ పెట్టి ₹1,00,00,000 కానుకిస్తాను వాక్యం చెప్పమన్నా అస్సలు వెళ్ళను. మధ్యాహ్నం కొబ్బరన్నం, నాటుకోడి తిన్నాక అంతటితో క్రిస్మస్ అయిపోయినట్టే. రాత్రికి ఉండకూడదు, మెత్తడిపోవాలి. కానీ